ఎందుకంటే మా బాధలు మీరు అర్థం చేసుకుంటారనేసి చెప్తున్నాం. మా జీతాల పరిస్థితి మీకు తెలుసు, మా జీతాలను కూడా నియమించింది మీరే తెలుసు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా తెలుసు, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మీకు తెలుసు, ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మేము ఎప్పటికీ నిరసన తెలియజేస్తాం. మా జీతాలు పెంచండి, మేము జీతాలు పెంచండి, మాకు జీవితాలను బాగుపరచండి అని చెప్పి మేము ప్రతి ఒక్క గవర్నమెంట్కి విన్నవించుకోవడం జరుగుతుంది. కానీ ఏ రోజు కూడా ఒక గవర్నమెంట్ అయితే మా జీతాల విషయంలో పట్టించుకోలేదు. మేము అడుగుతుంది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం, కనీసం 30,000 జీతం పెంచమని అడుగుతున్నాం, ఒక ఉద్యోగ భద్రత కల్పించమనుకుంటున్నాం, ఒక పెర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము అదే అడుగుతున్నాం, కానీ ఏ ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకోవడం జరగట్లేదు. కనీసం ఈసారైనా సరే ఈ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా యొక్క విన్నపాలను మీరు ఒక తీసుకెళ్ళి మా యొక్క బాధలు మీరు చెప్తారనే ఉద్దేశంతో మీకు ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. మీరు అందరూ మా యొక్క యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ అయితే జూనియర్ అసిస్టెంట్స్, అటెండర్లు, డ్రైవర్లు, స్వీపర్స్, సెక్యూరిటీస్ ఇలా అయితే 450 మంది దాకా ఉన్నాం. ఈ 450 మంది కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఈ 450 మంది కూడా మేము దృష్టికి తీసుకెళ్తారని మా ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. అధికారుల స్పందన అన్నది ఇంకా మాకైతే పూర్తిగా తెలియదు. మరి ఈ అధికారుల స్పందన కూడా మీ ద్వారానే మేము తెలియజేసుకుంటామో అని మేము అనుకుంటున్నాం. మేము ఇంటికి వెళ్ళేది మా అయితే ఒక 5 గంటలు 6 గంటలే, కానీ నిత్యం తెలిసేది మా అధికారులకే కాబట్టి మా పరిస్థితులు వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మా గురించి ఆలోచించి ఏదైనా మెరుగైన శాలరీ పెంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని కూడా మేము కోరుకుంటున్నాం. వచ్చే పరిస్థితి కూడా ఈ రోజు ఉండలేదు. అవునా కాదు? కాబట్టి ఈ రోజు ఈ జేఎన్టీయూలో 18,000 15,000 ఇస్తే ఈరోజు ప్రభుత్వ పథకాలు అనవసరం ఈరోజు చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నారు. కేవలం మేము నిరసన తెలియజేస్తాం.